శ్రీకాకుళం జిల్లా పాలవలస గ్రామంలో ఉన్నాం, బూర్జి మండలం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రైతులు సర్వసాధారణంగా ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వరి వేస్తుంటారు. ఈ వరి వేసే ముందు చాలా మంది రైతులు ఇట్లా పచ్చి రొట్టెలు సాగు చేసి దాన్ని కలయదున్ని తద్వారా వరి సాగు చేసినట్టయితే మనకి మధ్యస్థ కాల పరిమితి రకాలు ఎంచుకుని మనం వరిని సాగు చేసినట్టయితే ఎప్పుడైతే భూములు చౌడుబారినాయో అలాంటి భూముల్లో కూడా ఈ జీరుగు లాంటి అత్యుత్తమైనటువంటి ఈ పచ్చి రొట్టె పంటని సాగు చేయటం వల్ల ఇది భూపొరల్లోకి బాగా లోతుగా వేరు వ్యవస్థ వెళ్లటం, తద్వారా అక్కడ కింద పొరల్లో ఉన్నటువంటి పోషకాలని ఇది సంగ్రహించి ఎక్కువగా దాదాపు 8 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి బయోమాస్ ఇవ్వటం, 40 నుంచి 50 రోజుల్లోనే దాదాపు 6 అడుగులు పెరిగినటువంటి ఇది ఒక పెన్సిల్ మందం తిక్కుగా వచ్చినప్పుడు దీన్ని మనం కలదున్నట్టయితే భూమికి మంచి భూసార పరిరక్షణ జరుగుతుంది. దీనివల్ల మనం వేయాల్సినటువంటి ఎరువులు దాదాపు 40% ఎరువులు కూడా మనం తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అటు ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది, అలాగే దీర్ఘకాలికంలో భూసార పరిరక్షణ జరుగుద్ది, అలాగే దీర్ఘకాలికంలో సేంద్రీయ కార్బన్ నేలలో కూడా బాగా పెరిగి అటు వరితో పాటు వరి తర్వాత వేసేటువంటి ఇతర పంటలు అది మినువులకి ఈ విధంగా గ్రీన్ మెన్యూర్ వేసినటువంటి పొలాల్లో అటు మినువులు కూడా బాగా పండుతాయి. అలాగే మాయిచర్ హోల్డింగ్ కెపాసిటీ అంటాం, తేమని పట్టేటువంటి తేమ ఇది కూడా ఈ భూముల్లో పెరుగుద్ది. కాబట్టి ఇట్లా మధ్యస్థ నేలలు ఈ నేలలో ఈ విధంగా మనం చేయగలిగితే దీర్ఘకాలికంలో మనం ముందు తరానికి ఆరోగ్యవంతమైనటువంటి నేలలు అందించడానికి అవుతాం. ఇది తప్పనిసరిగా ఇది గుడ్ ప్రాక్టీసు. ఈ ప్రాక్టీసు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం గత 30 సంవత్సరాల నుంచి ఇంటిగ్రేటెడ్ క్రాప్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ICNM భాగంగా అలాగే సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా ఈ ప్రాక్టీస్ చెప్తున్నాం. ఈ విధంగా జీలుగు లాంటి ఇది వేసుకున్నట్టయితే ఎక్కువ బయోమాస్ వస్తుంది. ఈ బయోమాస్ ఇతర వేటి కంటే కూడా ఈ జీలుగు ద్వారా వచ్చే బయోమాస్ చాలా ఎక్కువ, 50 రోజుల్లోనే 8 టన్నులు వస్తుంది. కాబట్టి దీన్ని విరివిగా రైతులు పాటించినట్టయితే మంచి దిగుబడులు అలాగే భూసార పరీక్షణ జరుగుతుంది. అలాగే చౌడును కూడా అధిగమించేటువంటి ఇది ఒక మంచి ప్రక్రియ చెప్పొచ్చు. ఈ విధంగా 2 నుంచి 3 సార్లు సంవత్సరాలు కనుక మనం ఇది వేసుకున్నట్టయితే చౌడు గణనీయంగా తగ్గుతున్నట్టు కూడా మనకి మన పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. ఈ విధంగా రైతులు మంచి ప్రాక్టీసు 6 అడుగులు పెరిగి ఏపుగా పెరిగి ఎక్కువగా మనకి గ్రీన్ మెన్యూర్ వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం.